lists in HTML. HTML వెబ్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ మనం లిస్ట్ ఫార్మాట్ లో ప్రొడ్యూస్ చేసేటప్పుడు 3 కేటగిరీస్ లో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అవి ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్స్, ఆర్డర్డ్ లిస్ట్స్, డెఫినిషన్ లిస్ట్స్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే మనం చెప్పే విషయానికి ఎదురు బుల్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, డాస్, లైనక్స్ ఇలా గనక రాస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనం రాసేటువంటి లిస్ట్కి ముందు సింబల్స్ ఉంటాయి. సింబల్స్తో డినోట్ చేస్తే లిస్ట్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా వాటిని అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అలా కాకుండా మనం లిస్ట్లో ఉండేటువంటి ఐటమ్స్ని నెంబర్లతో డినోట్ చేస్తే విండోస్, డాస్, లైనక్స్ అలాంటి వాటిని ఏమంటాం అంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. ఇంకా డెఫినేషన్ లిస్టులు అంటే డైరెక్ట్గా బుల్లెట్స్, నెంబరింగ్ ఇలాంటివి ఏమీ కాకుండా ఓన్లీ పాయింట్స్ని మనం డినోట్ చేయడమే. విండోస్, డాస్, లైనక్స్ ఇలా. సో ఇలా డినోట్ చేస్తే కనుక అప్పుడు దాన్ని ఏమంటే డెఫినేషన్ లిస్ట్ అంటాం. సో HTML వెబ్ పేజీలో అన్ఆర్డర్డ్ లిస్టులు, ఆర్డర్డ్ లిస్ట్, నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్, 3 కేటగిరీస్ ఎలా మనం డిఫైన్ చేయాలి, సో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఒక్కొక్క HTML వెబ్ పేజ్ ద్వారా మనం చూద్దాం. సో న్యూ ఫైల్, మొట్టమొదటిది అన్ఆర్డర్డ్ లిస్ట్. HTML head section, understanding unordered lists, head title, టైటిల్ సెక్షన్. హెడ్ సెక్షన్ క్లోజ్ చేసేయండి. తర్వాత బాడీ సెక్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ఇందాక చెప్పిన విధంగానే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి. H1 ట్యాగ్ కూడా తీసుకున్నాను. H1 ట్యాగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ /H1 అండ్ అగైన్ BR బ్రేక్ ట్యాగ్. అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనకి ఉపయోగించే ట్యాగ్ ఏంటంటే UL. UL ఇండికేట్స్ మనం తర్వాత పేజీలో స్పెసిఫై చేయబోయేటువంటి లిస్టులన్నీ కూడా అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పడం కోసం UL అనేటువంటి ట్యాగ్తో బిగిన్ చేస్తాం. లిస్ట్లో ఉండేటువంటి ప్రతి ఐటమ్ని కూడా LI అనేటువంటి ఒక ట్యాగ్ తోటి డినోట్ చేస్తాం. లిస్ట్ ఐటమ్ విండోస్, ఇక్కడికి ఒక ఐటమ్ పూర్తయింది కాబట్టి /LI. డాస్, విండోస్ కూడా క్యాపిటల్ ఇద్దాం. LI. నెక్స్ట్ లైనక్స్ /LI. ఇక్కడికి మనకి లిస్ట్ పూర్తయింది. లిస్ట్ పూర్తయిందని చెప్పడం కోసం /UL క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ విండోస్, డాస్, లైనక్స్ ఈ 3 కూడా లిస్ట్ ఐటమ్స్ అంటాం. ఈ లిస్ట్ ఐటమ్స్ ఏ టైప్ ఆఫ్ లిస్ట్ ప్రిఫర్ చేస్తున్నాయి? అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పడం కోసం UL అనేటువంటి ట్యాగ్ తోటి వీళ్ళు డినోట్ చేస్తాం. ఓకే, నౌ క్లోజ్ ది బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్ and save the document. Unordered list dot HTML and go to web page, execute that web page. సో నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెడ్డింగ్ 1 ట్యాగ్ కింద మనం స్పెసిఫై చేసాం. దాని తర్వాత
ఇక్కడ విండోస్, డాస్ అండ్ లైనక్స్ ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క లిస్ట్ కి పక్కన సింబల్స్ వచ్చాయి, బుల్లెట్స్ వచ్చాయి. సో ఒక లిస్ట్ ని మనం బుల్లెట్స్ తో లేదా సింబల్స్ తో మనం స్పెసిఫై చేస్తే కనుక అప్పుడు దాన్ని ఏమంటామంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో యూఎల్ అనేటువంటి ట్యాగ్ తోటి మనం దీన్ని డినోట్ చేస్తాం. ఇందులో ఉండేటువంటి ప్రతి ఐటమ్ ని కూడా ఎల్ఐ లిస్ట్ ఐటమ్ అనేటువంటి ట్యాగ్ తోటి స్పెసిఫై చేయడం జరుగుతుంది. సో ప్రతి ట్యాగ్ కి కూడా బిగినింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ అనేటువంటిది ఉంటుంది. యూఎల్ అనే ట్యాగ్ బిగించేస్తాం, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యూఎల్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ ఆర్డర్డ్ లిస్ట్? నెక్స్ట్ ఇంకో వెబ్ పేజ్ చూద్దాం. సేవ్, న్యూ ఫైల్, అండర్స్టాండింగ్ ఆర్డర్డ్ లిస్ట్. ఇక్కడ జస్ట్ యూఎల్ బదులుగా ఓఎల్ అని రాయడం. ఓఎల్ ఇండికేట్స్ ఆర్డర్డ్ లిస్ట్. సేవ్ ది డాక్యుమెంట్, order list dot html, execute the html file. So instead of bullets we can watch the list with numbers. So bullets బదులుగా ప్రతి పాయింట్ కి కూడా లిస్ట్ ఐటమ్స్ కి ముందర ఏమొచ్చింది 1 2 3 అంటే పాయింట్స్ వచ్చాయి అన్నమాట. సో డిజిట్స్ తోటి మనం ఇండికేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే 1 2 3 అని స్పెసిఫై చేస్తుంటాం. ఇది ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ ది డెఫినేషన్ లిస్ట్. న్యూ ఫైల్, అన్ఆర్డర్డ్ డెఫినిషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ లో 3 రకాల ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి డిఎల్ ఇండికేట్స్ డెఫినేషన్ లిస్ట్. అండ్ నెక్స్ట్ DT డెఫినిషన్ టర్మ్. DT ఇండికేట్స్ డెఫినిషన్ టర్మ్ అన్నమాట దీంట్లో. తర్వాత DD నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటంటే DD డెఫినిషన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ రాద్దాం అలాగా. DL DT డెఫినిషన్ టర్మ్ కోర్సెస్ అని పెట్టాం. DD డెఫినిషన్ డిస్క్రిప్షన్ ఏంటి BSc. DD ట్యాగ్ క్లోజ్ చేయి. డెఫినిషన్ డిస్క్రిప్షన్ అంటాం DD. ఇంకొకటి కోర్సెస్ లో ఇంకొక 2 రాద్దాం. BSc అయిపోయింది, BCom, ఇంకొకటి BA. ఇక్కడికి ఒక డెఫినేషన్ టర్మ్ పూర్తయింది. ఇంకొక డెఫినేషన్ టర్మ్ రాద్దాం. ఏంటి /DT. ఒక్కొక్కసారి మనం క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వలేదు, నెక్స్ట్ ట్యాగ్ బిగిన్ చేస్తాం అనుకోండి, ముందర క్లోజింగ్ ట్యాగ్ కి తీసేస్తాం. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ DD తీసుకున్నా. ఇక్కడ నేను ఒకవేళ క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వకపోయినా నెక్స్ట్ ఉండేటువంటి ఓపెనింగ్ ట్యాగ్ వేరే దానికి ఓపెన్ చేస్తాను కాబట్టి ముందరతో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ DT తీసుకున్నా, కోర్సెస్ అయింది. కోర్సెస్ తర్వాత సబ్జెక్ట్స్ అన్నది DT సబ్జెక్ట్స్. DD మ్యాథ్స్, ఫిజిక్స్, ఇక్కడికి అయిపోయింది. సో ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ పూర్తయిందని చెప్పడం కోసం DL డిఫ్ లిస్ట్ డాట్ డెఫినేషన్ లిస్ట్ డాట్ HTML అన్నాం. వెబ్ పేజ్లోకి వెళ్ళండి, డెఫినేషన్ లిస్ట్ చూద్దాం. కోర్సెస్, దట్ ఈస్ ఎ డెఫినేషన్ టర్మ్. BSc BCom BA is a definition description. Definition description. And again subject is another definition term and remaining are definition description.
సో దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్ లిస్ట్. సో ఇక్కడ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఏమో యూఎల్ అనేటువంటి ట్యాగ్ ఉపయోగిస్తాం అన్ఆర్డర్డ్ లిస్ట్కి. సో దిస్ ఈజ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్కి ముందర మనం బుల్లెట్స్ తోటి స్పెసిఫై చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఆర్డర్డ్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే నెంబరింగ్. ఆర్డర్డ్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే నెంబరింగ్ అనమాట స్పెసిఫై చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా డెఫినేషన్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే బుల్లెట్స్ ఉండవు, నెంబర్లు ఉండవు, ఊరికే లిస్ట్ కింద రాసేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఆర్ దేర్ ఇన్ HTML. దీంట్లో మనకి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. ఎలాగంటే ఒకసారి చూద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్లోకి వెళ్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్లోకి మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ కోడ్ ఓపెన్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనాలి. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అనగానే మన కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి యూఎల్ స్పేస్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్ అన్నాను. యూఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్ అన్నాను. ఇలా వచ్చింది. టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అన్నాను. సింబల్ ఎలా మారింది? స్క్వేర్ కింద మారింది. అదే కాకుండా సర్కిల్ అన్నాను. స్క్వేర్ బదులుగా సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్క్వేర్, సర్కిల్, తర్వాత డిస్క్. డిస్క్ అంటే కంప్లీట్ సర్కిల్ ఉంటుంది. స్క్వేర్ అంటే కనుక బాక్స్ వస్తుంది. తర్వాత సర్కిల్ అంటే కనుక ఇక ఇలా సర్కిల్ లా కనబడుతుంటుంది దీంట్లో. అదేవిధంగా ఆర్డర్డ్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం నెంబర్ని స్పెసిఫై చేయొచ్చు. టైప్ అనేటువంటిది. ఆర్డర్డ్ లిస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్. ఇక్కడ చూడండి స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను, లేదా 6th పాయింట్ గురించి రాస్తాను. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6th, టైప్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను. పాయింట్లు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? 6th నుంచి మొదలయ్యాయి. ఓకే. అదేవిధంగా ఒకసారి చూడండి ఎలా వచ్చింది. ఇక్కడ నేను స్టార్ట్ ఏమి ఇచ్చాను? 6 అని ఇచ్చాను. టైప్ ఏమి ఇచ్చాను? 1 అని ఇచ్చాను. అలా కాకుండా స్టార్ట్ ఎక్స్ అన్నా, నేను టైపు ఏ అన్నా. నేను ఒక్కసారి చూడండి, రిఫ్రెష్ చేశాను. ఏబిసి ఇక్కడ కొటేషన్లో పెట్టాలి. సో దీని నెంబర్ ఓన్లీ దీనికే వస్తుంది. నేను ఆల్ఫాబెట్స్ దానికి రాదు, నెంబరింగ్ వాటికి వస్తుంది. ఇంకో ఏబిసి. అలా కాకుండా స్మాల్ ఏ అని కూడా అనొచ్చు. ఏబిసి కనబడుతుందా? స్మాల్ ఏబిసి. అదేవిధంగా రోమన్ ఇంకి 1 2 3 మారుతుందా లేదా అది విషయం. ఓకే. So this is about lists in HTML.